చాలా చెయ్యాలి, బిజినెస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. అది కేవలం అనుకోవడం మట్టికే ఉంటుంది. ఒక అడుగు ముందుకు వేయలేకపోతారు. ఎందుకు అలా జరుగుతుందంటే మేడం, మైండ్‌లో చాలా క్లారిటీగా ఉండాలి మేడం. మనం ఏదైతే ఒక పని చేయాలనుకుంటామో, ముందుగా ఆల్రెడీ జరిగినట్టుగా మన మనసులో చూడాలి. ఫస్ట్ పేపర్‌పై రాసుకోవాలి మేడం. క్లారిటీ డబుల్, త్రిబుల్ అయితే మీరు అనుకున్న పని త్వరగా జరుగుతుంది. మీకు ఏదైతే కావాలో మీరు కోరుకున్నారో ఆల్రెడీ జరిగినందుకు, పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. మనస, వాచ, కర్మను అది తప్పిస్తే మన ప్రపంచంలో ఏ విషయం పైన మన శ్రద్ధ ఉండకూడదు. మన మనసులో పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఆకర్షించబడుతుంది. ధనానికి సంబంధించిన ఆలోచనలు ఉంటే ధనం ఆకర్షించబడుతుంది. మా క్లాస్‌లోకి వచ్చి రావడానికంటే ముందు ఒక లెక్క ఉంటుంది. క్లాస్‌కి వచ్చిన తర్వాత మరో లెక్క ఉంటుంది. అంటే మన జీవితం మన చేతిలో ఉంటుంది మేడం. ఇవాళ స్టార్టింగ్ లోనే నాకు ఒక డౌట్. చాలా మంది చాలా చెయ్యాలి, బిజినెస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. అది కేవలం అనుకోవడం మట్టికే ఉంటుంది. ఒక అడుగు ముందుకు వేయలేకపోతారు. అంతెందుకు నేను కూడా చాలా అనుకుంటాను, కాకపోతే చేయలేకపోతున్నాను. ఎందుకంటారు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. అవును మేడం, చాలా మంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు, ఆగిపోతుంటారు. అదే ఏదో కొత్త పని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, మళ్ళీ ఆగిపోతుంటారు. ఎందుకు అలా జరుగుతుందంటే మేడం, మైండ్‌లో చాలా క్లారిటీగా ఉండాలి మేడం. అంటే మనం ఏదైతే ఒక పని చేయాలనుకుంటామో, ముందుగా ఆల్రెడీ జరిగినట్టుగా మన మనసులో చూడాలి. ఏదైనా ఒక బిజినెస్ చేద్దామని మీరు అనుకున్నప్పుడు, మీరు మనసులో ఆల్రెడీ చేసినట్టుగా భావించాలి. ఇక్కడ కూడా మన సబ్జెక్ట్ లేదండి మేడం. ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసులో లేనిది బయట సృష్టించబడదు. బయటకి రావాలి అంటే మన మనసులో అది ఉండాలి. అయితే ఏం చేయాలంటే మేడం, ఒక ఏదైతే ఫస్ట్ పేపర్‌పై రాసుకోవాలి మేడం. అంటే క్లారిటీ డబుల్, త్రిబుల్ అయితే మీరు అనుకున్న పనులు త్వరగా జరుగుతుంటాయి. మీకు ఏదైతే కావాలో మీరు కోరుకున్నారో ఆల్రెడీ జరిగినందుకు, పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. మీకు పర్ మంత్ ఇన్కమ్ పెరగాలనుకున్నా, లేదా ఆర్థిక స్వేచ్ఛను పొందాలనుకున్నా, లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు అనేసి మనం రాసిన తర్వాత ఊహించుకోవాలి ఆల్రెడీ జరిగినట్టుగా. ఇలా జరగడం వల్ల ఏమవుతాయంటే మేడం, థాట్స్ అనేది రిలీజ్ అవుతాయి మేడం. ఏంటి, యూనివర్స్ కు థాట్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. ఈ థాట్స్ అనేది రిలీజ్ అయిపోయి మనం ముందుగానే జరిగినట్టుగా భావించడం వల్ల దానికి అనుగుణంగా పరిస్థితులు మారిపోతుంటాయి, అవకాశాలు మనకు వస్తుంటాయి. ఒక మిత్రుడు వచ్చేసి ఆ బిజినెస్ మీరు అనుకున్నారు కదా, దానికోసం హెల్ప్ చేస్తుంటారు. అరే ఇన్ని రోజులు ఎవరు రాలేదు నాకు, ఎందుకు అట్లా హెల్ప్ చేస్తున్నారు అంటే, మీరు నాకు ఆలోచన రిలీజ్ చేశారు కదా, రాశారు కదా, అలా రాయడం వల్ల మొత్తం సృష్టి మొత్తం మీకు ఏకమై సపోర్ట్ చేస్తుంది. ఫిదా ఒక సినిమాలో హీరోయిన్ ఏమంటే తెలుసు మేడం, గట్టిగా అనుకో జరిగిపోతుంది అంటారు. అవును. నిజంగా మేడం, ఆ సినిమాలో రాశారు కానీ ఎవరైతే రైటర్ ఉన్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా సత్యం మేడం. అంటే గట్టిగా దృఢ సంకల్పం చేసుకున్నప్పుడు మాత్రమే పెద్ద ఒకటి అనుకుంటే ఇక దాని మీదనే ఆలోచించాలి, దాని మీదనే ఉండాలి. అది సక్సెస్ అయ్యే వరకు దాని వెంట పడాలి. మనస, వాచ, కర్మను అది తప్పిస్తే మనకు ప్రపంచంలో ఏ విషయం పైన మన శ్రద్ధ ఉండకూడదు. ఒకటే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యంపై పూర్తి శ్రద్ధతో ఎప్పుడైతే మనం పనిచేస్తుంటామో అది మనకు సిద్ధిస్తుంది, కార్యసిద్ధి. అందుకోసమే చూడండి, ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే ముందు గణేశునికి నమస్కారం చెప్పమని చెప్తుంటారు. ఎందుకు గణేశునికి వినాయకుడు అంటే దేవతలకందరికీ అధిపతి. అంటే స్టార్టింగ్ లో ఆ దేవునికి అయితే వినాయకునికి మనం పూజించగలిగితే ఆ యొక్క బ్లెస్సింగ్స్ మనకు వస్తాయంట. ఎప్పుడైతే అది గుర్తురాగా మనకి ఏంటి అనుకున్న పనులన్నీ కూడా త్వరగా జరుగుతాయని ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే మీరు ఒక పని చేయడానికంటే ముందుగానే థాట్ రిలీజ్ అవుతుంది. అంటే నేను అనుకున్న పని జరగాలి అనేసి థాట్ ఏదైతే రిలీజ్ చేశారో దానికి అనుగుణంగా పరిస్థితులు అనేది ఏర్పడుతుంటాయి. అందరూ అనుకుంటారు మేడం, బట్ అందరూ చేయలేరు మేడం. ఎందుకంటే నేను చూస్తే మేడం 100లో 95% అలాగే ఉంటున్నారు మేడం ఈ రోజుల్లో చూసినట్టే. లోపం ఎక్కడుంది, ఎవరిలో ఉంది? వాళ్ళలోనేనా? ఎస్, వాళ్ళలోనే, మనసులో ఉంది. వాళ్ళలో ఎక్కడుంది అంటే మనసులో ఉంది. ఈ మనసు అనేది చూడు మేడం, మన మనసులోకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం? కంటితో చూడడం ద్వారా, చెవులతో వినడం ద్వారా, స్మెల్ అండ్ టేస్ట్ అండ్ స్కిన్ సెన్సెస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. అయితే నేనేమంటానంటే ఇదే మనసులో మీ లక్ష్యం తప్పిస్తే ఏది ఉండనప్పుడు మనం ముందుకెళ్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కు మనం జర్నీ చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్దాం అనుకున్నాం. ఫుల్ ట్రాఫిక్ గా ఉంది మేడం. ఏమవుతుంది, డిలే అవుతుంది లేదా? సో ట్రాఫిక్ లేనప్పుడు స్పీడ్ అప్ అవుతుంది. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ 4-5 o'clock మనం స్టార్ట్ చేస్తాం జర్నీని, ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు. అలాగే మనసులో కూడా ఆలోచన తక్కువ ఉన్నప్పుడు మనం అనుకున్నది లక్ష్యం ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ చెప్పారు, దానికి వేగంగా వెళ్తారు మేడం. ఎందుకంటే ఇదే కదా, విద్యార్థులు కూడా చూడండి, చదువుకునేటప్పుడు చూస్తే బ్రహ్మముహూర్తంలో లేచి చదవమంట. నేను కూడా ఇదే అంటాను, బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానం చేయండి, బ్రహ్మముహూర్తంలో లేచి విశ్లేషణ చేయండి, బ్రహ్మముహూర్తం లేచి ధనవంతుడిగా అయినట్టు ఫీల్ అవ్వండి. అయితే చాలా మంది నేను ధనవంతులు కాలేదు, నా దగ్గర డబ్బు లేదు అంటారు. నిజంగా మన దగ్గర ఏది ఉంటే అదే వస్తుంది మేడం. మన మనసులో కనుక చెత్త ఉంది అనుకోండి, చెత్తనే ఆకర్షించబడుతుంది. అంటే నెగిటివిటీ ఉంటే నెగిటివిటీ వస్తుంది. మన మనసులో పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఆకర్షించబడుతుంది. మన మనసులో ధనానికి సంబంధించిన ఆలోచనలు ఉంటే ధనం ఆకర్షించబడుతుంది. ఉన్నదంతా ఇక్కడే ఉంది మేడం. సో ఇది మార్చుకుంటే లైఫ్ సెట్ అవుతుంది. అంటే మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అవుతుంది. మరి వాటి కోసం ఎలా అంటారు చాలా మంది. అందుకోసం విశ్వవిద్య అకాడమీ ఉంది కదా, కలలు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు. దానికి కావాల్సిన డబ్బు కూడా ఇస్తారా బిజినెస్ అంటే? బిజినెస్ సంబంధించిన ఐడియాస్ ఇస్తాం. దానితో పాటు ఎలా
చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ని క్రిస్టల్ క్లియర్‌గా మేము చెప్తుంటాం. అంటే వారు అనుకున్నటువంటి లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో, ఆ లక్ష్యాలు ఎలా సాధించుకోవచ్చో స్టెప్ బై స్టెప్ అనేది ప్లానింగ్ ఇస్తుంటాం. వాళ్ళ ఎందుకోసం మైండ్ అటు ఇటుగా డైవర్ట్ అవుతూ ఉంటే ఏం చేస్తారు? వాళ్ళకి అందుకోసమే కదా మేము ఫోకసింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం అక్కడ. అంటే ఎవ్రీ డే మాకు ప్రాక్టీస్ క్లాసెస్‌లో ఏంటంటే మేడం విజువలైజేషన్ నేర్పిస్తాం. గ్రాటిట్యూడ్, అఫర్మేషన్స్, గ్రేట్ ఏదైతే మెడిటేషన్ చేయడం వల్ల మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయో మనీ మెడిటేషన్ కూడా నేర్పిస్తాం. అంటే మా క్లాస్‌లోకి వచ్చి రావడానికంటే ముందు ఒక లెక్క ఉంటుంది. క్లాస్‌కి వచ్చిన తర్వాత మరో లెక్క ఉంటుంది జీవితం. అంటే ఎలా పాసిబిలిటీ అవుతదంటే మేము సిస్టమాటికల్ వేలో తీసుకొచ్చాం. త్రిపుల్ ఆర్ మేడం, రియల్, ర్యాపిడ్, రిజల్ట్స్ అనేసి కొత్త ప్రిన్సిపల్ తీసుకొచ్చాం. దాంతో పాటు టీచర్ స్టేట్ మేనిఫెస్టేషన్ అని చెప్పేసి డిఫరెంట్ ఇప్పటి వరకు ఇండియాలో మీకు తెలిసే ఉంటుంది. ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ 155 బ్యాచెస్ సక్సెస్ఫుల్ గా మేము కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఇండియాలో హైయెస్ట్ లైవ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ మోర్ దాన్ 950 డేస్ నుంచి మేము ట్రైనింగ్ ఇచ్చాం. సో ఒకటి ఏంటంటే ఇది విశ్వవ్యాప్తం చేయాలి మేడం సబ్జెక్ట్. ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి వెళ్ళాలి. ధైర్యంతో జీవించగలగాలి. సమస్యలు లేని మనిషి అంటూ ఉంటాడా మేడం? హరిత గారు చెప్పండి. ఉండరు. ప్రతి ఒక్కరి భూమి మీద ఉంటాయి. పుట్టిన ప్రతి జీవికి ఒక సమస్య ఉంటుంది. సమస్య ఏదో ఉంటుంది. ఒకటి ఉంటుంది. సమస్య వచ్చిందని చెప్పేసి బాధపడుకుంటూ కూర్చుంటే ఏమైనా సమస్య కారిపోతుందా? వెళ్ళిపోద్దా? వెళ్ళదా? ధైర్యంగా ఉంటూ సమస్య ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా తొలగించుకోవాలి తెలిస్తే బయటపడొచ్చు. ఒక గదిలోకి వెళ్ళాడండి హరిత గారు. ఆ గదంతా చీకటిగా ఉంది మేడం. ఆ చీకటిగా ఉందని చెప్పేసి ఆ చీకటిని విమర్శించిన, చీకటిని వ్యతిరేకించిన, చీకటి మీద కంప్లైంట్ చేసిన పోద్దా మేడం చీకటి? పోదు. అక్కడ ఒక ల్యాంప్ అనేది వెలిగించాలి. ఇక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ల్యాంప్ కనుక జీవితంలో వెలిగించుకోగలిగితే జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మన జీవితం మన చేతిలో ఉంటుంది మేడం. ఏదన్నా చేయాలని చేయలేకపోయినా, బిజినెస్ పెట్టాలని పెట్టలేకపోతున్నా, అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఎన్ని రోజుల్లో వాళ్ళలో చేంజ్ తీసుకురాగలరు? దీనికోసం ఏంటంటే వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ బట్టి ఉంటుంది మేడం. అండ్ వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. ప్రీవియస్ బిలీవ్ సిస్టమ్ బట్టి కూడా ఉంటుంది. ప్రీవియస్ థాట్స్ బట్టి కూడా ఉంటుంది. బట్ ఏది ఏమైనప్పటికీ ఎలా వచ్చినా సరే వాళ్ళలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారుస్తాం. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే ఇప్పటి వరకు ఆర్థిక పరిస్థితి మార్చి సక్సెస్ వరకు రుచి చూపిస్తాం. సక్సెస్ఫుల్ పర్సన్ గా ప్రపంచానికి వారిని పరిచయం చేస్తుంది విశ్వం విజయ్ అకాడమీ. ప్రాసెస్ ఏంటండి? సింపుల్ అండి. గూగుల్ ఫామ్ ఉంది. కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఉంది. ఫామ్ ఫిల్ చేయండి. వెంటనే వాట్సాప్ గ్రూప్ వస్తుంది. జాయిన్ అవ్వండి. లేదా మా టీం మెంబర్స్ కాల్ చేయండి. వారు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. బట్ డిలే మాత్రం చేయకండి. ఆలస్యం అమృతం విషం. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేకపోతే మీ మైండ్ డైవర్ట్ అవుతుంటే దాన్ని ఒక స్థితికి తీసుకొస్తాము. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసేట్టు మేము చేస్తామంటున్నారు విజయ్ గారు. మీరు విజయ్ గారి క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు.